బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శుభ బుజ్జి అఫీషియల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే అటుకులతో వడియాలాగా అయితే చేయబోతున్నాను. ఇంకెలా చేస్తాననేది ప్రాసెస్ చూపిస్తాను. బుడ్డ అమ్మాయిని కూడా నిద్రగాను మా నాయనమ్మ నిద్రపోతూ ఉన్నారు. ఇంకా చక్క అయితే ఇంకా అటుకులతో ఎలా ప్రిపేర్ చేసేది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. సరేనా, చూడండి లాస్ట్ వరకు. ఇంకెంతమంది అటుకులు పారేస్తూ ఉంటారు. మామూలుగా అంగన్వాడీలో వచ్చాయి. వాడితే ఇలా యూజ్ఫుల్ అయ్యేలాగా బయట నుంచి గొట్టాలు అవి తెచ్చుకోకుండా ఇంట్లోనే వడియాలు ఎలా చేయాలో మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. చూడండి. మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే 2 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్లో బాగా నానబెట్టేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 వచ్చిందండి. అంటే 9, 10, 11, 4 గంటలు. మీరు 3 గంటలు నానబెట్టుకున్నా బాగా నానిపోతాయి. మరీ అంత నీరు ఉంచుకోకండి. కలిపేటప్పుడు కొంచెం నీరు పోసుకుంటా కలపాలి. ఎలా కలుపుతాను అనేది చూపిస్తాను. వీటిలోకి ఏమేమి వేస్తాను అనేది కూడా చూపిస్తాను. చూడండి. సరేనండి, ఇంకా దీంతో కొట్టుకొని చూపిద్దాం అనుకుంటేనే నా వల్ల కావట్లేదు. అందుకని చెప్పేసి అయితే ఇలా అయితే కలుపుతానండి. ఇంకెలా కలుపుతాను అనేది అయితే చూపిస్తాను మీకు. అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి. అటుకులు వేస్ట్గా బారేయకుండా మీ ఇంట్లో ఉంటే ఇలా చేసుకోండి. పిల్లలు తినొచ్చు. అలానే ఎవరన్నా బాలింతలు మామూలుగా ఉంటారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు అండి. ఎందుకంటే ఒకవేళ బాలింతప్పుడు చాలా పత్తాలు ఉంచుతారు, అవి తినకూడదు ఇది తినకూడదు. అలానే ఇంక ఇంట్లో చేసుకొని తింటే మీరు తినొచ్చు, మీ పిల్లలకి పెట్టచ్చు. అంటే చిన్నపిల్లలకు కాదు, అంటే 3 or 4 years ఉంటాయి కదా వాళ్ళకి. అయితే స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు. ఇలా ఇలా మొత్తం అయితే వేసుకుంటాను. కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకున్నామండి. మొత్తం అయితే బాగా ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోవాలి అండి. నాకైతే దాంట్లో సరిపోనట్టుగా ఉంది కాబట్టి ఇంకా చిన్న పీసులు వేసి కలుపుకుంటాను. ఇది బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటాం. బాగా చేత్తో స్మాష్ చేయాలండి. ఇంకెంత బాగా మెత్తగా విసుక్కుంటే ఇంకంత బాగా ఎండిపోయి మనకు బాగా వస్తాయి అనమాట. బాగా అంటే గొట్టాల నీళ్ళు అయితే అటు బొంగుతాయి కూడా. ఇంకా అలాగైతే కొన్ని నీళ్ళు పోసుకుంటూ తొక్కి మరీ జావ కాకుండా కొంచెం లైట్గా జావ చేసుకొని అట్ట కలిపేసుకోవాలన్నమాట. నేనైతే కలుపుకుంటా ఉన్నాను. మా అమ్మాయి నిద్రపోతుందండి. మా అమ్మ, మా అన్నయ్య, మా నాయనమ్మలు అందరూ నిద్రపోతూ ఉంటే నేనేమో పిండి కలుపుకున్నాను. ఇంకా ఫ్యాన్ సౌండ్కి ఇంకా వాయిస్ ఓవర్ ఎత్తున్నానండి. అప్పుడు మళ్ళీ బుడ్డుగా లేసిద్దండి చిన్న సప్పుడైనా. అందుకని చెప్పేసి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సరేనండి, చూసారు కదా. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. పిండి వచ్చేసి ఇంకా దీంట్లో ఏమేమి వేసుకున్నామంటే సాల్ట్, కారం, జీలకర్ర మొత్తం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. మరీ గట్టిగా ఉండకూడదండి పిండి, కొంచెం జావుగానే ఉండాలి. అప్పుడు బాగా వస్తాయి. పిండి మొత్తానికి పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదండి. ఇంక ఇది మొత్తం ఇట్లా బాగా మిక్స్ అయ్యేటట్టుగా అయితే మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనికి ఒక అది కవర్ కావాలా, అది ఎందుకని ఏదైతే మీకు చూపిస్తానో. ఇంక బయట ఒకసారి పొడి ఎలాగా ఆరబెట్టుకోవాలా, వీటిని ఏమంటారు తెలియదు బాగా నాకు. ఇలా చెయ్యి బాగుంటుంది అని చెప్పాడండి. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంది. దాన్ని ఇంట్లో చేసుకుంటే బాగా చెప్పాడు. నేను టేస్ట్ చేయాలా, అసలు ఫెయిల్ అవుతాయో ఎట్లా అవుతాయో చూడాలి. ఒకసారి మీరు చేసుకోవచ్చు అండి. బయట కుదిరితే ఒకవేళ నాకైతే చేసే పద్ధతులు అయితే చేస్తున్నాను. కుదరపోవచ్చు, ఫస్ట్ టైం కదా, చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం చూద్దానండి. చేసుకోవడం కమ్మగా మీ పిల్లలకి బయట కొని పెట్టే పనే లేకుండా ఇంట్లోనే చేయొచ్చు. ఈ పిండి అంత బాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా. దీన్ని అయితే
మూత పెట్టేసుకున్నాం ఇంకా కదండి. ఇంక ఎండ అయితే ఎలా కాస్తా ఉందో. నేనైతే వీడియోలా చేయాలా ఇలా ట్రై చేస్తున్నాను. ఇంక వస్తే రావని చెప్పేసి అయితే మాత్రం ఇది కవర్ తీసుకోండి. నాకైతే ఇది మామూలుగా ఇంట్లో ఇదే ఉంది ఇంకా అవైలబుల్గా. దీన్ని తీసుకొని ఇలా అయితే ఒత్తేసుకొని చేయాలా. ఇప్పుడు నేనైతే మాత్రం దీన్ని కట్ చేసుకొని వస్తాను. నాన్ సిజర్ పెట్టి కట్ చేసుకుని అయితే వచ్చాను. చేస్తానండి, ఎలా వచ్చింది చూద్దాం. చూసారండి ఇలా ఎంత బాగా వచ్చేసింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎండిపోవాల ఇలాగా. నాకైతే ఇటు సైడ్ హోల్ పడేసరికి ఇలా వస్తుంది. అయితే ఎండకు బాగా ఎండబెట్టేసుకోవాలా. చూసారా ఎలా? అయ్యో బయట కొనుక్కొని తెచ్చి తినే కన్నా ఇంట్లోనే చేసుకొని తింటే బెటర్ అని చెప్పేసి అయితే మాత్రం ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకెలా వస్తాయి అంతా ఇంక దేవుడి దయ. చూడండి మీరు ఎలా పెడతాను. భయపడ్డానండి వస్తే రావని, చాలా కష్టపడ్డాను. అసలు వృధా అవుతాయేమనుకున్నా. కాకపోతే సక్రంగా లైన్ గేయటం రావట్లేదు. సిల్క్ క్లాత్లో వేసుకుని గాడిపోతుంది. ఫస్ట్ టైం కదండి చేయటం. నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నచ్చిన విధంగా చేశాను. ఇది బాగా ఎండిపోయినాక ఫోన్లో ఎప్పుకునేటప్పుడు చూడాలి. నాకైతే ఇంకా స్ట్రైట్గా పెట్టడం అయితే రాలేదండి. ఇంకేమనుకోవద్దు. మీకు మామూలుగా పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే స్ట్రైట్గా పెట్టుకోండి. నేను వస్తే రావని చేతులు వణుకుతూనే వత్తాలన్నా కానీ ఒక పక్కేమో బుడ్డ మేడిస్తేనే గబగబా హడావిడిగా అయితే చేస్తున్నాను. నాకు లైన్గా రాలేదు. సక్సెస్ అయితే చాలు. ఇంకా అదేనండి ఇంకెట్లా కట్ అయితే పెట్టాను. దీనికి మీరు అట్లా చేసి ఎట్లా చేసి అనొద్దు. ఎట్లా వచ్చినా కానీ మనం తినడానికే కదా. అయితే నేను చాలా కష్టపడి ఎట్లా చేస్తాను. చెమట అయితే మామూలుగా కారట్లేదు నాకు. బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలాగ ఒక్క చేతితోని ఎట్లా కట్ట చేసుకుంటే మంచిదన్నమాట. అయ్యేంది ఎలా వచ్చింది ఎలా చేసావని అయితే కామెంట్ పెట్టమాకు. నేను ఎంతో కష్టపడి చేశాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం కదా, అందుకే ఇలా చేశాను. ఈసారి చేసేటప్పుడు అయితే బాగా చేయాలి. అమ్మో అసలు చూడండి, అసలు మిట్ట మధ్యాహ్నం అనమాట. ఇంకా తప్పట్లేదు. కష్టపడి చేసుకుంటే తినవచ్చు, బయట నుంచి కొనుక్కునే పని లేకుండా. ఎంత బయట 5 రూపాయలు పెడితే 4 వస్తుంది. రేపు వడియాలు పెట్టాలి. ఈసారి అన్నం మిగిలితే మాత్రం వడియాలు పెట్టాలి. అది చూసారా, బచ్చ కూడా ఖాళీ అయిపోయింది. అమ్మో
అయితే మామూలుగా గాయట్లేదు, ఖాళీ ఖాళీ ఉన్న కాడ పెట్టుకుంటే సరిపోయి తెక్కన ఊగుతుంది అసలు నాకైతే మాత్రం. పక్క అది అయ్యో కొడియం పోయిందే. ఇదిగోండి కష్టపడి అయితే నేను చేసిన వడియాల అటుకులతో. చూద్దాం అవి నాకు ఎలా ఉంటాయి ఏం కథ, అసలు ఏ రీతిగా వస్తాయో రావో. ఇంకా ఇప్పుడు వచ్చేసి 1 గంటే కదా టైం అయింది, ఇంకా చాలా టైం ఉంది. ఇంకెలా వస్తాయో చూద్దాం. ఇవి నూనెలో వేపాల అంటే ఇప్పుడు కదా బాగా ఎండిన తర్వాత చూపిస్తాను. ఒక 3 or 2 hours ఆగి చూపిస్తా. అసలు చెమట పూసేసిందండి, చూసారు కదా. ఇలా అయితే పెట్టేశాను అనమాట. ఇంకోటి ఎలా అయితే వచ్చేసి చాలా కష్టపడి. మరి మీరే కామెంట్ పెడతారా? మంచి కామెంట్, మరి నెగిటివ్ కామెంట్స్ పెట్టవాకండి. ఇంకా తినేయని ఇంకా అలా వచ్చేసినాయి అనమాట. మీ కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. నా వచ్చిన విధంగా అయితే వడియాలు అయితే పెట్టాను అనమాట. ఏ షేప్లో వచ్చేసినాయి కదా. వచ్చేసి నా పేరు, బాబు పేరు, మా బుడ్డిగాడి పేరు రాసేసాను. ఇవ్వండి. అయితే ఇటు బాగా ఎండ కాస్తుంది కదా, చూద్దాం ఎండు తీయలేవా. కదిలికూడదు, కష్టపడి చేసిన ఏనండి. ఇంకా నా వడియాలు అయితే ఎండబెట్టాను కదా, చూడండి. ఇదిగో ఒక 50% అయితే ఎండి అనమాట, మిగతా 50% అయితే మార్నింగ్ అన్న. ఇంకే విధంగా ఉన్నాయి ఎండకైతే చల్లబడుతుంది, తీయాలా. ఇంకా బాగా ఎండిపోయిన తర్వాత అయితే పైన కొన్ని అయితే ఇట్లా నార్మల్గానే వస్తున్నాయి, కొంచెం వారిని అయితే ఒక ఎండిపోయినాయి అయితే ఇంకా అతక్కుపోయినాయి అనమాట. ఇంకా రేపు ఒక్క రోజు ఉంటే చాలు, ఇంకా మన వేడి వేడి అటుకులు వడియాలా ఏంటి అంటారు, వీటిని రెడీ అయిపోతాయి. బాగా తినవచ్చు అసలు. ఇదిగోండి ఇట్లా వస్తే ఒక పక్క మా నాయన ఏం చేస్తున్నావా? కాకరకాయ కారం చేస్తుంది. మా చెట్టు చూడండి కాపు ఏడదాకా వచ్చిందో. ఇంటికి అల్లకపోయిద్ది, ఇదంతా కాకరకాయ చెట్టు అనమాట. ఇట్లానే బొబ్బచ్చకాయ చెట్టు. రే ఏం చేస్తున్నా అతడే కష్టపడి అయితే గుండుగా చూడండి ఎట్లా ఎగుతున్నాడు. ఇది నాకు కష్టం. బొబ్బచ్చకాయ చెట్టుకా? మా చెట్టు ఇది ఎదగట్లేదు అన్న, ఎందుకంటే ఇది నీడ పడతానే లేచి కాయ ఎప్పటి నుంచి ఇంతే ఉంటుంది. అది ఎప్పుడు వచ్చింది ఇంతలా? అది ఎప్పటి నుంచో ఉంది, ఏది పెరగట్లేదు అంటున్నా. కాకరకాయలు అయితే ఎగిని ఒక పక్క కారం అయి కొట్టాను. రే బాలుగా దాని మాకు ఇచ్చిందిరా మొక్కలు ఎన్నో ఇచ్చింది, అడుగు. ఈ విధంగా ఎండిపోయినాయి కదా, ఇంక తీసి మడతే స్నాన్ పెడతాను. ఇంక రేపు ఆరేస్తాను, ఎందుకంటే చూడండి ఎండంతా ఆడిపోయింది. ఇంకా ఇటు వచ్చినంతోటికి గొంతులో ఏడైతే ఎండబెట్టాను. రేపు ఎండబెట్టి ఎల్లుండి నూనెలో వేపుతాను. ఏ విధంగా వస్తే చూద్దాం. పట్టుకుంటే కర్ర కర్ర అనేటప్పుడు అయితే అప్పుడు వేపుకోవాలి, ఇప్పుడే వేపకూడదు. రేపు చూడాలి ఎట్ట అవుతాయో ఏంకతో ఈ వారం. బుజ్జి అటుకులతో కొత్తగా చేసే వీడియో కోసం అది ఇది అనొద్దు. ఇది నేను ఇన్స్టాలో చూసిందండి, బాగా షేర్ చేసేది. ఇలా చేసుకో, బయట నుంచి తెచ్చుకున్న పని ఎందుకు, ఇంకా బయట తెచ్చే పని లేకుండా ఇంక ఇంట్లోనే చెయ్యి, అలానే పడుకోమ్మా వీడియో కూడా వస్తుంది అని చెప్పేశాడు. నేను చూసి ట్రై చేశాను. ఆమె స్ట్రైట్గా నేను మామూలుగా పెట్టింది, నాకే స్ట్రైట్గా రాలేదనమాట ఫస్ట్ టైం చేసేసరికి. అలా ఎండిపోయినాయి. ఇంకా పూర్తిగా ఎండిపోయిన తర్వాత నూనెలో ఫ్రై చేసేటప్పుడు చూపిస్తానండి. ఇలా మామూలుగా అటుకులు వేస్ట్గా పడేయకుండా వాడితే ఏదో ఒకటి యూజ్ అయ్యి చేసుకోవడం మంచిదని చెప్పేసి అయితే అలా చేశాను. మీకు నచ్చిన వాళ్ళు అయితే చేయండి. ఇంకా పిల్లలకు బయట ఫుడ్ ఎందుకు ఎలా నాకు అట్లా మన చేతులతో అంటే షేప్ రాకపోయినా మామూలుగా వస్తే చాలు, అవి ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయితే చాలు అనుకునే వాళ్ళు అయితే మీ పిల్లలకి ఇలానే చేసి పెట్టుకోండి, సరేనా? ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. ఇంకా ఈ రేపు కూడా ఎండబెట్టి ఎల్లుండి చూపిస్తారండి ఎలా ఎండియో, వచ్చినాయో రాలేదో. ఇంకా రాకపోతే ఏ మిస్టేక్ చేసానో చూసి మళ్ళీ మీకు చెప్తాను. ఇంకా బాగా ఎండ వచ్చినప్పుడు ఎండ పెడతాను. రేపు ఒక్కరోజు ఇంక 24 గంటలు బాగా ఎండితే భలేగా వస్తాయి అండి. ఇంకా ఎట్ట వస్తాయి అనిపిస్తుంది నాకు. వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను, నూనెలో ఫ్రై చేసేది కూడా, సరేనా? ఇంక ఈ వీడియో వచ్చేసింది. తినండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.